సినిమా అంటే ఆర్ట్. ఒక సీన్ పర్ఫెక్ట్గా రావడానికి మల్టిపుల్ టేక్స్ చేయడం కామన్. డైలాగ్ తడబడకుండా చెప్పాలి, ఎమోషన్ కరెక్ట్గా ఉండాలి, లైటింగ్ సెట్ ఉండాలి. సో టోటల్గా ఇవన్నీ కరెక్ట్గా ఉంటేనే పర్ఫెక్ట్ టేక్ వస్తుంది. కానీ 2002లో ఒక మూవీ ఉంది, రష్యన్ ఆర్క్ అని. 96 minutes ఉంటుంది. కంప్లీట్లీ ఓన్లీ వన్ టేక్, నో కట్స్, నో బ్రేక్స్. ఒకే కెమెరా, 4000 ఎక్స్ట్రాస్, లైవ్ ఆర్కెస్ట్రా ప్లేయింగ్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్. చాలా ఎక్సలెంట్గా ఉంది మూవీ. వీలుంటే ఎప్పుడైనా ఒకసారి చూడండి. అండ్ ఇన్ కేస్ ఒక మిస్టేక్ కనుక అయ్యి ఉంటే ఆ ఎంటైర్ మూవీ షూట్ మళ్ళీ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సో పర్ఫెక్ట్ డిసిప్లిన్తో చేసిన మూవీ. బట్ అది సినిమాలో పాసిబుల్ అయింది. మనకి లైఫ్లో మాత్రం రీటేక్స్ ఉంటాయి, ఎడిట్స్ ఉంటాయి, రీషూట్స్ ఉంటాయి. కానీ కొన్ని సిచ్యువేషన్స్లో జస్ట్ వన్ టేక్ ఉంటుంది. ప్రపోజల్ చెప్పడం, జాబ్ ఇంటర్వ్యూస్, ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకోవడం, ఒక షార్ప్ మూమెంట్లో చేయాల్సిన విషయాలు ఉంటాయి. అప్పుడు లైటింగ్ పర్ఫెక్ట్గా ఉండదు, డైలాగ్ రెడీ ఉండదు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఉండదు. బట్ పెర్ఫామ్ చేయాల్సిందే రియల్గా. సో లైఫ్లో ఎవ్రీ సీన్ నెంబర్ ఆఫ్ టేక్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సమ్టైమ్స్ ఒక హానెస్ట్ టేకే ఇనఫ్. సో ప్రిపేర్ వెల్, బీ రియల్, బికాస్ లైఫ్ కూడా ఒక స్టేజే కదా.